హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్ కన్నా ముందుగా మనం మొన్న రిలీజ్ అయిన 2 సినిమాల కోసం ఒకసారి మాట్లాడుకుందాం. 'ఓదెల 2', 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. ఈ 2 సినిమాల్లో నాకైతే బాగా నచ్చింది 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'. 'ఓదెల 2' నచ్చకపోవడానికి కారణం 'అరుంధతి 2' మూవీలా ఉంది. తర్వాత విఎఫ్ఎక్స్లు ఎక్కడ వర్కౌట్ అవ్వలే. 2 చోట్ల బాగా చూపించారు. అది కూడా చూపించకపోతే జనాలు తిడతారు. అవి నందీశ్వరుడు వచ్చేటప్పుడు, శివుడు వచ్చేటప్పుడు అవి కూడా వర్కౌట్ అవ్వకపోతే సినిమా లేనే లేదు. సినిమా అంతా డొల్లే, అంతగా మించి ఏముండదు. ఇంకా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ కెరియర్లోనే బెస్ట్ మూవీస్లో ఒకటిగా ఇదైతే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే క్లైమాక్స్ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇప్పుడు దాకా ఎవరైనా చూడకపోతే. నేనైతే ఆ సీన్ దగ్గర ఓవర్గా పెట్టేస్తాడేమో అని అనుకున్నాను, కానీ అలా జరగలే. అందుకే నాకు ఆ సినిమా బాగా నచ్చింది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న కొత్త మూవీలో ఎన్టీఆర్ రేపటి నుంచి అయితే షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. దానికోసం కర్ణాటక వెళ్ళడం అయితే జరిగింది జూనియర్ ఎన్టీఆర్. కూలీ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే డబ్బింగ్ పనులు మొదలు పెట్టేశాడు లోకేష్ కనకరాజ్. స్టార్టింగే శృతి హాసన్తో చేయిస్తున్నాడంట డబ్బింగ్. జాన్ అబ్రహాంతో కలిసి మరోసారి నటించడానికి తమన్నా అయితే సిద్ధమవుతుంది. ఈ సినిమాని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది ట్రూ బేస్డ్ సినిమాగా రాబోతుంది. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న భారీ యాక్షన్ చిత్రంలో పడవ పోరుకి అయితే సిద్ధమవుతున్నారు మహేష్ బాబు. ఇందులో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కలిసి నటించబోతున్నారు. షూటింగ్ జరగడం వరకు ఓకే, కానీ ఎక్కడ ఫుటేజ్లు లీక్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. బాలకృష్ణ గారు, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న కొత్త సినిమా జూన్ 10 నుంచి షూటింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాతే గోపీచంద్ మలినేని సన్నీ డియోల్తో కలిసి చాట్ 2 స్టార్ట్ చేస్తానని క్లారిటీ కూడా ఇచ్చారు. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యాష్ కలిసి నటిస్తున్న రామాయణం పార్ట్ 2 మెయిన్ నెలాఖరు నుంచి అయితే షూటింగ్ ప్రారంభమవుతుంది. పార్ట్ 1 రాలేదు, కానీ వీళ్ళు పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలు పెట్టేస్తున్నారు. అప్పుడే ముందు పార్ట్ 1 రిలీజ్ చేయండి అయ్యారు. ఖైదీ 2 సినిమా తర్వాత కార్తీ చేయబోయే కొత్త సినిమా గురించి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ సినిమాని సుందర్ సి గారు డైరెక్షన్ అయితే చేయబోతున్నారు. సమంత తన సొంత బ్యానర్లో నిర్మిస్తున్న శుభం సినిమాని మే 9న అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. ఏ అడ్డంకులు లేకుండా ఉన్నట్టయితే 9వ తారీఖున రిలీజ్ అవుతుంది. లేదు అనుకుంటే మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది. మరి ఎవరు ఏం చేయలేరు దానికి.